హరే కృష్ణ. ఈరోజు నేను టమాటా పప్పు చేస్తున్నానండి. కందిపప్పు నేను ముందుగా అరగంట సేపు నానబెట్టేసుకుని, అందులోని కొంచెం పసుపు, కొంచెం నూనె ఏసుకున్నాను త్వరగా మగ్గడానికి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటీ, కారం వేసేసి కుక్కర్ మూత పెట్టేసానండి 5 విజిల్స్ వరకు. పక్కనే నేను బంగాళదుంప ఫ్రై కూడా చేసుకుంటున్నాను. నూనె, పోపు సామాలు, బంగాళదుంపలు వేసుకుంటున్నాను. అది ఉడకడానికి కొంచెం సాల్టు, పసుపు వేసుకుంటున్నాను. కొంచెం కలబెట్టేసి దాని మీద మూత పెట్టేయాలండి. బాగా మగ్గుతుంది. మగ్గాక కారం వేసేసుకొని మనం దింపేయడమే. ఆ పక్కనే నేను మళ్ళీ ఆ ప్యాన్‌లోనే నేను పోపేసేస్తున్నానండి. పోపు సామాన్లన్నీ మనకు తెలిసినవే కదా! దాంతో పాటు ఎల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి వేసేస్తున్నాను. పోపు కొంచెం అవ్వగానే అది పప్పులో వేసి కొంచెం ఉడకబెడితే పప్పు చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా పప్పు ఉడికిపోయింది. టేస్ట్ కూడా చాలా బావుందండి. పక్కన నేను ప్లేటింగ్ కూడా చేసుకుంటున్నాను. ఇంకా వంట అయిపోయింది కదా! బంగాళదుంప ఫ్రై, వేడివేడి అన్నం, కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే పప్పు పక్కన పెట్టుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. హరే కృష్ణ. ఈరోజు నేను టమాటా పప్పు